అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పది అని తెలిపిన పొదిలి తహసీల్దార్ మరియు ఎస్ఐ. ఈరోజు పొదిలి బాలికల ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీరం రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేసిన తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి 3 నెలలకు రక్తదానం చేయడం చాలా మంచిదని, ఈరోజు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపినటువంటి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి. రక్తదానం గురించి ఎస్ఐ వెంకట సైదులు మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఒక గొప్ప అదృష్టమని, ఒకరి ప్రాణాలను కాపాడడానికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తదానం చేసిన వారికి పండ్లు మరియు జ్యూసులు పంపిణీ చేసినటువంటి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి మరియు ఎస్ఐ వెంకట సైదులు సంక్రాంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీరం రాజమోహన్ రెడ్డిని అభినందించారు. అశోక్ కుమార్ రెడ్డి మరియు ఎస్ఐ వెంకట సైదులు. నమస్కారం. ఈరోజు రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బీరం రాజమోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం, ఆనందంగా ఉంది. నేను కూడా రక్తదానం చేస్తున్నాను. ప్రజలందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతమైన మానవులు ఎవరైనా కానీ, మేల్ ఆర్ ఫీమేల్, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. మా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున పొదిలి పట్టణంలో గర్ల్స్ హై స్కూల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. దానికి మా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫు మెయిన్ లక్ష్యం ఏంటంటే, ప్రతి ఊర్లో బ్లడ్ గ్రూపింగ్ అనేది చేయడమే మా లక్ష్యం. బ్లడ్ గ్రూపింగ్ ఎందుకంటే, పట్టణ ప్రాంతంలో చాలామంది ఎమర్జెన్సీ పర్పస్ బ్లడ్ లేక చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు. అది చూడటం వల్ల మా యొక్క ట్రస్ట్ తరఫున మాకేమనిపించిందంటే, ఈ మా బ్లడ్ గ్రూపింగ్ అనేది చేసి ప్రతి ఒక్క ఊర్లో ఎవరెవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు తీసి, ఆ లిస్టు ద్వారా మా ట్రస్ట్ తరఫున ఎవరైతే బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఛార్జీలు అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఆ రోజుకి ఏదైనా కూలీ ఏదైనా అవసరమైతే వాళ్ళ తరఫున మా ట్రస్ట్ తరఫున ఖర్చులు భరించి బ్లడ్ డొనేషన్ చేయించడమే మా మొదటి లక్ష్యం.